2024 జూన్ నుంచి మొదలైనటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ లో, ఈ బంగ్లాదేశ్ అల్లర్లకి ప్రధాన కారణం అమెరికానే ఇదంతా చేసిందని ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి షేక్ హసీనా అయితే తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎందుకంటే సెయింట్ మార్టిన్ అనే ఒక ద్వీపం ఉంది బంగ్లాదేశ్ కి. ఈ యొక్క దీవి వ్యూహాత్మకంగా ఉంటుంది అనమాట బంగ్లాదేశ్. అది చాలా కీలకమైనటువంటి దీవి. ఇక్కడే సైనిక చర్యలు కూడా చేస్తూ ఉంటది బంగ్లాదేశ్. ఇది కేవలం 3-4 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటది దీవి. ఈ దీవి మీద అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. కానీ అప్పట్లో బైడెన్ ప్రభుత్వం ఉండేది కదా, ఈ బైడెన్ ప్రభుత్వం ఈ యొక్క సెయింట్ మార్టిన్ ద్వీపం మా చేతికి ఇవ్వండి అని అడిగితే షేక్ హసీనా అందుకు ఒప్పుకోలేదు. కానీ ఈ మహమ్మద్ యూనస్ ఉన్నాడు కదా, నేను ఇస్తాను, నన్ను ప్రధాని చేయండి అన్నట్లుగా ఉన్నాడంట. అయితే ఇక్కడ అల్లర్లు జరిగాయి. అంటే అమెరికా చేసినటువంటి పని ఏంటంటే, ఈ దీవి ఇవ్వనందుకు అక్కడ పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి బంగ్లాదేశ్ వచ్చినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఈ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారో వాళ్ళని చంపేసినటువంటి ఉగ్రవాదులు దాన్నేమొచ్చేసి షేక్ హసీనా ప్రభుత్వం మీద పడేశారు. ఆ విషయాన్ని ఆవిడేమొచ్చేసి ఇప్పుడు చెబుతున్నారు ఢిల్లీలో ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ బయటికి చెప్పారు. వాస్తవం ఏంటంటే, ఇది నా దేశాన్ని నేను తాకట్టు పెట్టలేదు, కానీ ఈ మహమ్మద్ యూనస్ సొంత దేశాన్ని తాకట్టు పెట్టినటువంటి దేశ ద్రోహి. ఈ నోబెల్ శాంతి బహుమతి కూడా ఎలా వచ్చిందో అది కూడా ఎంక్వైరీ చేయాలంటూ ఇప్పుడు ఆవిడైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వాస్తవమే. ఎందుకంటే ఏ రిజర్వేషన్ల కోసం అయితే జరిగే అల్లర్లో ఆవిడ ఆ రిజర్వేషన్ తీసేశారు. సుప్రీంకోర్టు కూడా 30% వద్దు, 5% చాలు అని చెప్తే షేక్ హసీనా కూడా దానికి ఒప్పుకుంది. వెంటనే దాని గురించి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడొద్దు, ఆ రిజర్వేషన్లు కూడా 5% ఇస్తాం, సుప్రీంకోర్టు ఒప్పుకుంది కాబట్టి అది కూడా మీకు ఇష్టం లేకపోతే ఆ 5% రిజర్వేషన్లు కూడా ఇవ్వమని చెప్పింది. అప్పుడు అంటే అప్పట్లో స్వతంత్రం కోసం ఎవరైతే పోరాడారో 1971 ప్రాంతంలో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, అలాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి 30% రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని ప్లాన్ చేసింది. దానికోసం జరిగినటువంటి అల్లర్లు మళ్ళీ వెంటనే ఆవిడ విరమించుకుంది. కానీ ఇక్కడ ఉద్యమాలు ఆగలేదు, నిరసనలు ఆగలేదు, రాస్తా రోకులు ఆగలేదు, హత్యలు ఆగలేదు. దీని అంతటికీ ప్రధాన కారణం ఆ 1400 మందిని పొట్టను పెట్టుకున్నది అమెరికా. పాకిస్తాన్ ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చంపేశారు. ఇదంతా కూడా ఉగ్రదాడి అని హసీనా అయితే చెబుతోంది. అందులో మళ్ళీ యూటర్న్ తీసుకుని హిందువుల్ని చంపేశారు అక్కడ పనిలో పనిగా. అయితే 1400 మంది విద్యార్థులు అంటే కాదు, 700 మంది విద్యార్థులు, 700 మంది హిందువులు చనిపోయారు అక్కడ. ఎందుకు? షేక్ హసీనా భారతదేశంలో తలదాచుకున్నందుకు అక్కడ హిందువులు 700 మంది చనిపోవాల్సి వచ్చింది.